పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ ప్రస్తుతం ప్రేమిస్తావా అంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ డైరెక్టర్ తన సత్తాను చాటుకునేందుకు వచ్చాడు. ప్రేమిస్తావా అంటూ జనవరి 31న విష్ణువర్ధన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే విష్ణువర్ధన్ ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకున్నాడు. మహేష్ బాబు బెంచిమేట్ అయిన విష్ణువర్ధన్ ఓ సీక్రెట్ విషయాన్ని కూడా పంచుకున్నాడు. మహేష్ బాబు విష్ణువర్ధన్ ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఒకే బెంచ్ అంట. ఇక చిన్నప్పుడు చెన్నైలో మహేష్ బాబు చదువుకున్న రోజుల్లో విష్ణువర్ధన్ బాగానే అల్లరి పనులు చేశాడు. విష్ణువర్ధన్ బిలో యావరేజ్ స్టూడెంట్ అంట. ఇక ఆ టైంలో క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయని టాక్ వచ్చేదట. ఆ విషయాన్ని మహేష్ బాబుకు చెప్పి తీసుకెళ్లేవాడట విష్ణువర్ధన్. ఇక ఆశగా వెళ్ళి డబ్బులు పెట్టుకుంటే అవి ఫేక్వి అని చివరకు తెలిసి మోసపోయేవారట. అలా అన్ని చోట్లకు తిరిగి మోసపోయే వాళ్ళమని విష్ణువర్ధన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణువర్ధన్ చెప్పిన ఈ విషయం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. ఇక అకిరాతో పంజా 2 ఏమైనా ప్లాన్ చేస్తారా అంటే ఏమో, కాలం కలిసి వస్తే, అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటూ విష్ణువర్ధన్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కానీ అకిరానందన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో, అసలు పంజా 2 లైన్ ఎలా సెట్ అవుతుందో చూడాలి. మహేష్ బాబు తన బాల్యం అంతా కూడా చెన్నైలోనే గడిచిందన్న సంగతి తెలిసిందే. చదువు అంతా కూడా తమిళంలోనే జరిగింది. అందుకే మహేష్ బాబుకి తెలుగు చదవటం కానీ రాయటం కానీ రాదని అంటుంటారు. మహేష్ తమిళ భాషలో ఎంతో సరళంగా మాట్లాడేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.